ఎవరమ్మి జగదాత్రి అమ్మి? ఇంట్లోకి రాగానే నా కొడుకుని కోడల్ని తిడతా ఉండాది. నువ్వు ఈవిడ్ని ఇంట్లో పనిచేయడానికి తీసుకొచ్చావా, మమ్మల్ని తిట్టించడానికి తీసుకొచ్చావా? తిట్టడం లేదు నిషి, ఆవిడ జస్ట్ మాట్లాడుతుంది అంతే. ఆవిడ స్లాంగ్ మనకు అర్థం కావట్లేదు అంతే. అయినా ఈవిడ మొహం చూస్తుంటే పని మనిషిలా అనిపించడం లేదు. చాలా స్టైల్ గా ఉంది. ఏం పని చేస్తుంది? ఓరి గుంటకానా, ఆడపిల్లంటే మొహం ఎప్పుడు కలగా ఉండాలి, అంతేకాని నీలా ఏడ్చినట్టు ఉండకూడదు. ఏమన్నా? నా మొహం ఏడ్చినట్టుందా? మాట అదే అయినా ఉద్దేశం అది కాదు నిషి. ఫేస్ నీరసంగా ఉంది అంటున్నారు. అంతే కదా చిలకమ్మా? నా చెప్పింది కూడా అదే కదేటి? చూడు అంతే. ఎక్కువ మాట్లాడొద్దు, మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా అత్తయ్య. నేచురల్ గా యాక్టింగ్ చేస్తున్నా జగదాత్రి. పేరేమన్నారు? చిలకమ్మక్క. చూడండి చిలకమ్మ, జగదాత్రి మీ గురించి అంతా చెప్పింది. ఈ ఇంట్లో మేమందరం ఉంటాం. ఇంటి పని కంప్లీట్ గా మీరే చూసుకోవాలి. నేను చూసుకుంటాను, చెలరైపోతాను. మీరు నాకు ఒగ్గేసి తడి పట్టేసుకొని ఉండండి, నన్ను చూసేసుకుంటాను కదా. ఈయన మా బాబాయ్, పేరు సుధాకర్ గారు. నమస్కారం బాబు గారు. ఎట్టా ఉన్నారు? భావన భావన ఏంది? ఏదో వరుసకి మరదలు అయినట్టు బావగారు అని అంత సనుగా పిలుస్తా ఉండవింది? బావగారు అనలేదు అత్తయ్య, బాబు గారు అన్నారు. యాసవల్లో వచ్చిన తిప్పలివన్నీ. అయినా నీకు మా ఆయన పేరు ఎట్ట తెలుసు? అది ఆయనే అని ఎట్ట తెలుసు? నానేదైనా ఇంట్లో అడుగు పెట్టిపోతున్నానంటే అన్నీ తెలుసుకొని కానీ రాను. బాబు గారిని చూసిన వెంటనే ఏమండి ఆవిడొచ్చిందిలో శోభన్ బాబు లెక్క మెరిసిపోతున్నారు కాదేటి? అప్పుడే కనిపెట్టేసిన. శోభన్ బాబా ఏంది? ఈ మొహం నీకు శోభన్ బాబు లెక్క కనిపించుండదా? అంటే మరి ఆ రోజుల్లో కాలేజీలో నన్ను అందరూ జూనియర్ శోభన్ బాబు అని పిలిచేవారు తెలుసా?